నమస్తే. అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరు ఎందుకు పార్లమెంట్‌కి రావటం లేదు? ఎందుకు పార్లమెంట్ నుంచి అబ్స్కాండ్ అయ్యారు? విద్యార్థుల్ని మీరు కేసులెత్తేస్తామని చెప్పి కేసులెత్తేయకుండా ఇంకా వాళ్ళని గూండాలని, రౌడీలని పెట్టి మీరు టార్చర్ పెడుతున్నారు. వెనక భయపెట్టించి వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించారు అని ఒక ఆరోపణతోటి అక్కడ కొంతమంది విద్యార్థులతోటి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒక ప్రజెంటేషన్ పెట్టాడు ఇందాక. ఆ ప్రజెంటేషన్ బట్టి మనకి ఇక్కడ ఏమర్థమైంది, విద్యార్థులను ఎలాగ భయపెట్టారు వీళ్ళు అనేది నేను చెప్తున్నా. ఓకే, వీళ్ళు ఎలాగ భయపెట్టారంట, నేను ఇక్కడ ఒక న్యూస్ చదువుతున్నా. రాహుల్ గాంధీ స్పోక్ ఆఫ్టర్ మీటింగ్ యంగ్ ప్రొటెస్టర్స్ అండ్ లెట్ సెవరల్ ఆఫ్ దెమ్ ఆల్సో స్పీక్. అంటే స్టూడెంట్స్ కూడా అక్కడ మాట్లాడారు. ది కోర్ ఎలిగేషన్ ఏంటంటే, పోలీసు గవర్నమెంట్ రెస్పాన్స్ అక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో జంతర్ మంతర్లో ఆ విద్యార్థుల మీద, వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, పేపర్ లీకుల మీద, వాళ్ళు లీక్ మీద, రిలేటెడ్ ఇష్యూస్ మీద వాళ్ళు ధర్నా చేస్తే మీరు పెట్టిన కేసులు ఎలాంటి కేసులు, ప్లస్ కేసులు ఎత్తేస్తాం తర్వాత చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటి అనేది ఇక్కడ కొన్ని ఎలిగేషన్ చేశారు. అక్కడ చూద్దాం ఏమి ఎలిగేషన్ చేశారో. ది కీ పాయింట్స్ ఫ్రమ్ రాహుల్ గాంధీ, థౌజండ్స్ ఆఫ్ యంగ్ ప్రొటెస్టర్స్ డిఫెండెడ్ ది కాన్స్టిట్యూషన్. వాళ్ళందరూ పట్టుకొని కొంతమంది పిల్లలు అయితే టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి రాజ్యాంగంలో ఇలా ఉంది, ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉండాలి కదా అని చెప్పేసి ఒక అమ్మాయి 9వ తరగతి అమ్మాయి చదివింది. దేని మీద? ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, విద్యార్థుల యొక్క ఫ్యూచర్ మీద. ఓకే, అది ఒక పెద్ద ఫ్లాడ్ సిస్టము, కొలాప్సింగ్ సిస్టము, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా యూజ్లెస్ సిస్టమ్ అయిపోయిందని అక్కడ పిల్లలు ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు. అక్కడ అది క్రైమ్ కాదు కదా. దానివల్ల మీరు కరెక్ట్ చేసుకోవాలి, కానీ ఇదిగో విద్యార్థులకి అన్యాయం జరిగిందని కరెక్ట్ చేసుకున్నది క్రైమ్ కాదు కదా. కానీ పిల్లలు అక్కడ ఎలాంటి క్రైమ్ క్రియేట్ చేయనప్పటికీ అగ్రెసివ్గా ఉండటం అనేది పిల్లల యొక్క నైజం అయినప్పటికీ వాళ్ళను కొట్టారు. దే వర్ అసాల్టెడ్, బీటెన్, థ్రెటెండ్ అండ్ లాఠీ చార్జ్డ్ అని అక్కడ పిల్లలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి, ఇందాక పిల్లలు స్టూడెంట్స్ తన్నులు తిన్న పిల్లలు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళలో ఒక విద్యార్థిని యాజ్ పర్ ద డిస్కషన్ అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక విద్యార్థి చనిపోయాడని చెప్తున్నారు. నిజమా లేదో తెలియదు, చనిపోయినట్టు ఎక్కడ న్యూస్ రాలేదు, బట్ ఆ పిల్లలు చెప్తున్నారు ఒక విద్యార్థి చనిపోయాడని. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ పిల్లల్ని మేమేమనము కేసులు ఎత్తేస్తాము, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి ఇళ్ళకి పంపించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించిన తర్వాత ఈ పిల్లలకి వెళ్ళి బెదిరించారట. మీరు క్షమాపణ చెప్పి, చాలామంది పిల్లలు వరుసను క్షమాపణ చెప్తున్నారు కదా ప్రధానమంత్రి గారికి. ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దే వర్ రిలీజింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్, చిల్డ్రన్ సారీ సార్ అని. పిఎం కూడా ఓకే మీరు పిల్లలు లాంటి వాళ్ళు వదిలేస్తున్నారు అన్నాడు. ఓకే, దట్స్ వన్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ ది ప్రైమ్ మినిస్టర్. ఏంటంటే అది చేశారు, దట్స్ గుడ్ థింగ్. సరే, ఎక్స్పీరియన్స్డ్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి చెప్పాడు. ఓకే, ఏదో కుర్రోళ్ళతో వేసేంటారు లోపల అని కూడా ఆయన కొద్దిగా మెచ్యూరిటీ ఆలోచించి క్షమించేస్తాను మా పిల్లలు లాంటి వాళ్ళు అన్నాడు. సరే, అది రాజకీయం కోసం అన్న ఏదన్నా అన్నాడు, ఓకే. బట్ ఇక్కడ అల్టిమేట్ ఇష్యూ ఏంటంటే, పిల్లల్ని బెదిరించారు కాబట్టి క్షమాపణ చెప్పారట. పిల్లలు ఎందుకు క్షమాపణ చెప్పారంటే బెదిరించారట వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి. ఇప్పుడు ఆ పిల్లలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అక్కడ అథారిటీస్ అనేవాళ్ళు రౌడీల్ని ప్రొటెస్టర్ ఇళ్ళకి పంపించి వాళ్ళల్లో ఫోర్స్గా అపాలజీస్ చెప్పించారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళే చెప్పుకున్నారు అని నేను ప్రసంగం యొక్క అది మెయిన్ ఎలిగేషన్. ఓకే, వీళ్ళలో ఎవరు ఒక ముంబై నుంచి ఒక అమ్మాయి ఉందంట, రియా అహీర్. ఈ రియా అహీర్ ఈ అమ్మాయి ఆ ముంబైలో ఆ వెహికల్ ఇట్లా ఆపింది కదా. ఒక అమ్మాయి వెహికల్ని 20 మంది పిల్లల్ని తీసుకెళ్తుంటే వెహికల్కి అడ్డం పడి బాగా సోషల్ మీడియాలో తిరిగింది. అది ఆ అమ్మాయిని బెదిరించారట. ఆ అమ్మాయిని ఏం చేశారు, సివియర్ హెరాస్మెంట్ అట. ఆ అమ్మాయి ఏం చేయాలి, ఊరికట్ట కారుకి అడ్డం నిలబడింది అంతే. అమ్మాయి ఏమట్లా హెరాస్మెంట్ చేశారట. ఆ అమ్మాయిని చాలా పాపం బూతులు అన్నారట, ఇక్కడ రాశారు కానీ నేను అది చెప్పలేకపోతున్నాను. ఒక ఆడపిల్లని అనకూడదు మన అట్లా, ఆడపిల్లని బూతులు అన్నారట ఆడపిల్లని. 27th అమ్మాయి కంప్లైంట్ చేసిందంట పోలీస్ స్టేషన్లో, ఇట్లా నన్ను అబ్యూస్ చేస్తున్నారు ఆన్లైన్లో అని. ఆ అమ్మాయి హీరోయిన్ అయింది. ఇప్పుడు కారుని ఇట్లా అడ్డం పెట్టి ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే తట్టుకోలేక అమ్మాయి పోలీస్ స్టేషన్లో
27th కంప్లైంట్ చేసిందట. కానీ ఈరోజు 5th ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలేదట అమ్మాయికి. ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే బూతులు తిడుతున్నారండి నన్ను అని చెప్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ అమ్మాయికి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదట. 5వ తారీఖు 27 నుంచి 5 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 రోజులైంది. 10 రోజుల నుంచి మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదట అమ్మాయి కంప్లైంట్ చేస్తే. అది మొత్తం కూడా ఆ మీడియా ముందు చెప్పింది ఇందాక అమ్మాయి. ఓకే, నూతన్ టోపో జార్ఖండ్ ఈ అమ్మాయి. ఈ నూతన్ టోపో అనే అమ్మాయి జార్ఖండ్. ఈ అమ్మాయింది, ఈ అమ్మాయిని ఇది పెల్లెట్ గన్స్తో కాల్చారు ఈ అమ్మాయిని. ఎక్కడ గన్ పాయింట్ ఎట్ హర్ సైడ్, దెన్ ఫైర్ ఫ్రమ్ బిహైండ్. పెల్లెట్ గన్ బాగా ఇంజురీ అయింది. కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ పెల్లెట్ గన్స్ తోటి ఇది రావు, మనుషులు చనిపోరు, కానీ చాలా సివియర్ పెయిన్ ఉండిద్ది. ఒక్కోసారి అది లైఫ్ లాంగ్ ఆ పెల్లెట్స్ లోపల ఉండిపోతాయి. ఆడపిల్లని కాల్చారట పెల్లెట్ గన్స్ తోటి. సో అదంతా చేసిన తర్వాత మేము పెల్లెట్ గన్స్ వాడలేదన్నారు. కానీ అమ్మాయి చెప్పిందిగా పెల్లెట్ గన్స్ నా పక్కకి వెళ్ళింది, ఇక్కడ కాలు చూపించింది అమ్మాయి. ఈ అమ్మాయి ఫర్హానాజ్ ఉత్తరప్రదేశ్. ఈ అమ్మాయి ఫర్హానాజ్ ఉత్తరప్రదేశ్. ఈ అమ్మాయిని ఏం చేశారు, వందే మాతరం భారత మాతాకి జై అని పాట పాడిందట. అది పాడితే ఎందుకు కొట్టారు ఏంటి? డ్యూరింగ్ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ అండ్ 20th సింగింగ్ వందే మాతరం భారత మాతాకి జై, పోలీస్ గూన్స్ బీట్ దెమ్ బ్యాడ్లీ, డిటైన్ హర్ ఫర్ అవర్స్, ట్రీటెడ్ ఫర్ ఎ ట్రైటర్ సోల్లీ బికాస్ ఆఫ్ హర్ ముస్లిం నేమ్. అచ్చా, ఆ అమ్మాయి వందే మాతరం ఇవన్నీ పాడుతుంటే కేవలం ముస్లిం పేరుందన్న పేరుతోటి ఆ అమ్మాయిని రిటైన్ చేసి బ్యాడ్గా ట్రీట్ చేశారని చెప్పింది అమ్మాయి. భారత్ భాయ్ నాగ్పూర్ ఇతను. At the Jantar Mantar protest ongoing since June, escalating around July 20, when they demanded Education Minister Dharmendra Pradhan, police used extreme brutality, breaking legs, heads, hands, stopping ambulances. ఇవన్నీ కూడా ఇంకొక అమ్మాయి చెప్పింది. ఈ అమ్మాయి పేరు ముస్కాన్ శర్మ. ఈ అమ్మాయి అని చెప్పింది. షీ వాజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్, చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంది అక్కడ. కానీ వన్ మేల్ ఆఫీసరు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడట, కర్రలతో కొట్టాడట ఒక మేల్ ఆఫీసరు ఒక ఆడపిల్లని. ఆ అమ్మాయి తన్నులు తిందుకూడగాక మళ్ళీ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేశారట అమ్మాయిని. మీ ఇల్లు ఎక్కడ చెప్పమని ట్రోలింగ్ చేశారట, నీ అడ్రస్ చెప్పు అని చెప్పి బెదిరించారట అమ్మాయిని. ఓకే, ఈ అమ్మాయి అయినా చెప్తుంది. సో ఇది వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ ఆడపిల్లల మొత్తాన్ని వరుస నిలబెట్టి ఇదిగో వీళ్ళు ఇది చేశారు, వాళ్ళని బెదిరించారు, ఇప్పుడు కూడా రౌడీలకి వెళ్ళి బెదిరిస్తున్నారు అని చెప్పి మొత్తం చెప్తున్నాడు. అది లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు. ఓకే, సో అది సంగతి. సరే చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.